ఈరోజు మనం బ్యాచిలర్ స్టైల్లో మటన్ కర్రీని మనం ప్రిపేర్ చేస్తున్నాం. ముందరగా మనం మటన్ని నీట్గా క్లీన్ చేసుకున్నాం. మనోడు మటన్ని కొంచెం ఉడకబెడుతున్నాం. మటన్ ఇప్పుడు బాగా ఉడకబెట్టుకుంటున్నాం. ఒక 15 నిమిషాల దాకా ఈ మటన్ మనం ఉడకబెట్టుకుంటాం. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకున్నాం. ఉడికిన మసాలా తీసేసుకొని కొన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేస్తాం. ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని బాగా తర్వాత అట్లానే చెక్క, లవంగాలు, దాని తర్వాత కొంచెం కరివేపాకు, అట్లానే దాని తర్వాత కొంచెం పుదీనా వేసుకొని కొంచెం అట్లా డీప్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. వీటిని మొత్తాన్ని అట్లానే కొంచెం జీడిపప్పు తగినంత. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మటన్ని వేస్తున్నాం, మసాలాను వేస్తున్నాం. ఇదంతా మసాలా అనమాట. గ్రీన్ కలర్లో కొబ్బరి, అల్లం, చిన్నుపాయలు ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకొని మిక్స్ చేసుకున్న మసాలా ఇది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం. మనం ఇట్లా ప్యాకెట్లు కొనుక్కోవడం కన్నా న్యాచురల్గా తయారు చేసుకోవడం బెటరు. కానీ బ్యాచిలర్ లైఫ్ అంటేనే అన్ని ప్యాకెట్లు ఉన్నాయి. అందువల్ల ఈ ప్యాకెట్ల మీద డిపెండింగ్ అయి ఉంటాం మనంతా. అలానే మనం తగినంత కారం కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు మసాలా అంతా బాగా ఫ్రై అయింది బాగా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మటన్ ముక్కల్ని మిక్స్ చేసుకుంటాం. బాగా తిప్పుకోవాలి. బాగా కలుపుకునే దాకా మసాలా అంతా బాగా మా ముక్కలను పట్టించాలి. ఇప్పుడు మనం తగిన వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకుంటే ముక్క బాగా ఇంకా ఉడికిద్ది.
ఇప్పుడు మనం తగినంత ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి. అంతా అయిపోయినాక ఇంకా లాస్ట్లో మటన్ మసాలా వేసుకోవాలి. మటన్ మసాలా వేసుకొని ఇంకా దిప్పుకోవడమే. ఇంకా మన ఫైనల్గా మన మటన్ అయితే ఉడికిపోయింది. ఇంకా మనం తీసేసుకొని ఇంకా తినేద్దాం దీన్ని. ఈరోజు మనం బ్యాచిలర్ స్టైల్లో మటన్ కర్రీ అయితే చేసాం. ఒకసారి టేస్ట్ చేద్దాం రండి. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం మనం ట్రై చేసినా కూడా బాగా అయితే మేము బాగా ప్రిపేర్ చేసాం.